ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీ ఒళ్ళు జలదరింపిపోతుంది. వామ్మో! ఇలాంటి దుర్మార్గం కూడా ఉంటుందా అనిపిస్తుంది. తనకంటే ముద్దుగా ఉందన్న కారణంతో చిన్నారిని బలి తీసుకున్న ఓ సైకో వైనం ఉలిక్కిపడేలా చేసింది. హర్యానాలోని ఫణిపట్ జిల్లాలో నలుగురు అమాయక చిన్నారుల హత్య కేసులో పోలీసులు ఓ మహిళా సైకో కిల్లర్ను అరెస్ట్ చేశారు. అందమైన అమ్మాయిలు, చిన్న పిల్లలంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ మహిళ ఆ పగతోనే తన సొంత కొడుకుతో సహా నలుగురు పిల్లలను కిరాతకంగా హత్య చేసింది. ఎవరూ లేని సమయం చూసి వారందరినీ నీటిలో ముంచి మరీ చంపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. అరెస్ట్ అయిన మహిళ ఒక సైకో కిల్లర్ అని పోలీసులు తెలిపారు. తమ కుటుంబ సభ్యుల వద్దకు, బంధువుల వద్దకు వచ్చే అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వారిని చంపినట్లు నిందితురాలు వెల్లడించింది. ఎస్పీ భూపేంద్ర సింగ్ ఈ భయంకరమైన విషయాలను మీడియాకు తెలిపారు. ఈ మహిళ సొంత కొడుకుతో సహా నలుగురు పిల్లలను చంపేసినట్లు అంగీకరించింది. ముఖ్యంగా తనకు చిన్న పిల్లలను చూస్తే విపరీతమైన కోపం, అసహ్యం కలుగుతుందని, దానివల్లే తాను వారందరినీ హత్య చేసినట్లు విచారణలో వెల్లడించింది. ఈ మధ్యలోనే ఓ పెళ్లిలో ఆడుకునే ఓ 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. విషయం గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి తీవ్రంగా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిన్నారి నీటి తొట్టెలో శవమై కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాలిక నీటి తొట్టెలో పడి చనిపోయినప్పటికీ ఆమె మృతదేహం ఓ గదిలో ఉండడం, అందులోనూ ఆ గదికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులు దీన్ని హత్యగా భావించారు.